సూపర్ గా ఉంది. మళ్ళీ కొట్టాడా మనోడు హిట్ కొట్టేసినాడే. డ్యూడ్కి తిరగలేదా? లేదు. ఓకే అంటే ఏం నచ్చింది? అదే మొగాడి ప్రేమ ఎలా ఉంటుందో క్లియర్ కట్ గా సినిమాలో చూపించాడు భయ్య. సూపర్ గా ఉంది సినిమా. ఎమోషన్ పండించాడా? ఎమోషన్ హెవీగా ఇచ్చాడు. కరెక్ట్ అయినోడు మాత్రం అసలు బ్లాక్ బస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. అంటే కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి ఖచ్చితంగా. మెయిన్ మనోడిది మ్యూజిక్ బాగుంటుంది మన సినిమా. ప్రతి సినిమాలోనూ ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఫైట్స్ ఏమైనా చేస్తాడా సినిమా? ఫైట్స్ ఉన్నాయి. సో సినిమా పరంగా వస్తే నేను అసలు ఆ డైరెక్టర్కి సినిమాలో యాక్టింగ్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కాళ్ళు ముక్కతా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఓకే. ఎవరు ఇంతవరకు ఇట్లా క్యారెక్టర్ చేసిలేదు, హీరో కూడా చేసిలేదు. అంత త్యాగం కూడా ఎవరు చేయలేరు అనమాట. గట్స్ చేసి మనోడికే సాధ్యమైంది. అయ్యో అందరికీ సాధ్యమవుతుంది. నిజంగా యూత్కి అయితే ఒక ఫీల్ తెప్పించాడు. అయితే ఖచ్చితంగా యూతే కాకుండా ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఏం వల్గర్గా ఏమీ లేదు. ఓకే, బాగుంది సినిమా. అయినా నాకు ఏమి చెప్పాలి, ఈ 3 సినిమాల కన్నా ఈ సినిమానే బాగుంది. తన 3 సినిమాల్లో ఇదే టాప్. ఓకే. అంటే ఇంకా ఇన్వాల్వ్ చేశాడు క్యారెక్టర్. చాలా బాగా ఇన్వాల్వ్ చేశాడు. ఓకే. అంటే మెయిన్ ఏమంటారు సార్, ఇతని క్యారెక్టర్ ఎక్సలెంట్ సినిమాకి. క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్ మాత్రం చాలా బాగా రాసినాడు. సూపర్గా ఉంది. మిగతా హీరోయిన్స్ మన నేహా శెట్టి ఉన్నారు. అవునా? ఆమె నేహా శెట్టి ఎక్కువసేపు లేదా? ఉన్నది. అయినా ఇతని క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, దాన్ని మనం ప్రేమించేస్తాం ఖచ్చితంగా. ఆల్రెడీ చాలా మంది ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంకా ఇంకోటి ఏమంటే ట్రెండ్ సృష్టించాలంటే ఇతరే. ఓకే. నెక్స్ట్ ట్రెండ్ మారుతా ఉంటుంది కదా, అలాంటి ట్రెండ్ సినిమాలు తీసే అంటే ఇతరే ఉంటాడు. యూత్కి ఓవరాల్గా అయితే మళ్ళీ బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ రైట్. హ్యాట్రిక్ పడిపోయింది. 100% హ్యాట్రిక్. మ్యూజిక్ ఎట్లుంది బ్రో? యాక్చువల్లీ మ్యూజిక్ ఈ సినిమాల్లో చాలా బాగుంటుంది. ఈ సినిమాల్లో బాగానే ఉంటుంది, కానీ మ్యూజిక్ ఇవేం చూడరు, హీరోనే చూస్తారు. ఆయన క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఇంక అంతే. హీరోని తప్పించి ఎవరిని చూడరు. ఓకే, దివాళికి ఫస్ట్ హిట్. 100%. రైట్, థ్యాంక్ యూ. ఇది ఏం డ్యూడ్? ఏంది కథ? డ్యూడ్ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె పేలిపోయింది. మనసు ఉంటుంది కదా, మగోడ ప్రేమకి విలువ ఇవ్వరు ఆడవాళ్ళు. జస్ట్ 2 బ్యాక్ అంతే. ప్రదీప్ రంగనాథన్ అసలు మైండ్లోకి వచ్చేసినాడు. ఆయన చూసుకునే ఏడ్ చేసినాను. చాలా మంది కనెక్ట్ అవుతారు అయితే. చాలా అసలు నాకైతే కన్నా ఏడ్చేసిన. నేను నమ్మరు, ఏడ్ చేసిన. అసలు సినిమాలకు అంత కనెక్టింగ్ అయ్యే సీన్స్ అసలు హార్ట్ ఆయన చేయడమే పెద్ద ఇది. అసలు చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. యాక్టింగ్ వేరియేషన్స్ కూడా చాలా చూపించారు. డిఫరెంట్. ఇన్ని సినిమాలు చూడడం, లవ్ స్టోరీ, ఇదో లవ్ టుడే డ్రాగన్ వేరు, ఇది డిఫరెంట్ జోనరు. అసలు నెగిటివిటీ అనేది అనే కాన్సెప్ట్ నుండి పాజిటివ్ తీసుకొస్తాడు చూడండి. అక్కడ కనబడుతుంది మనకి డైరెక్షన్ వాల్యూ. రైటింగ్ కానీ డైరెక్షన్ చాలా అసలు డైరెక్షన్ వాల్యూ మనకి ఎక్కడ కానీ ఒక సీన్ బోర్ కొడుతుంది అనిపిస్తుంది కదా, కానీ దీనిలో చూడండి ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా పాజిటివ్ చేసే లెవెల్ తీసుకోమని డైరెక్టర్. అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా అసలు తలుచుకుంటానే ఒక మనసు అంతా ఇదే అయిపోతుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఎమోషనల్. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ సినిమా మొత్తం స్టార్ట్ అయిన ఎండింగ్ వరకు మనకు ఒకటే లెవెల్ తీసుకొని పోతాడు మూవీ. అసలు చాలా అంటే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అన్ని మొత్తం ఆల్ ఎమోషన్స్ క్యారీ చేసిన డైరెక్టర్. అసలు ఆయన రైటింగ్ విధానం కానీ, చెప్పిన డైరెక్షన్ కానీ ఎక్కడ కానీ డిసప్పాయింటే చేయలేదు. అసలు ఫస్ట్ నుంచి ఒక క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ కాడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది బాగా హైలైట్. అసలు చాలా సర్ప్రైజ్ అయ్యే సీన్లు చాలా ఉన్నాయి. అసలు మీరు అసలు పెట్టుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ దాన్ని మించి ఇస్తాడు. అంటే ఆ రెండు సినిమాల కన్నా మించి ఉంటుంది సినిమా. చాలా అసలు ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు 2 సినిమాలు చూసింది వేరు. ఈ సినిమా ద్వారా ఆయన 2.0 అసలు నెక్స్ట్ వర్షన్. అసలు అలాంటి యాక్టింగ్ అసలు చూడు చేయలేరని అనిపించింది ఈ సినిమాకి. ఈ సినిమాకి డ్యూడ్ అనే సినిమా టైటిల్ కి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి 100 రెట్లు మనం ఎంత అమౌంట్ పెట్టినా కానీ తక్కువే అసలు సినిమాకి. మిగతా వాళ్ళు హీరోయిన్స్ మమితా ఉంది, నేహా శెట్టి ఉంది. మమితా బైజు అయితే కదా అసలు ఆమె కూడా బాగా చేసింది. ఆమె మీద ఎంత కోపం వస్తుందో క్లైమాక్స్ కి అంత ఇది అయిపోతాం అనమాట. ఓకే, తను కూడా బాగా మెప్పించి చాలా అసలు ఆమెకి ఆమెదే హైలైట్. అసలు ఆమె కానీ లేకపోతే ఇంత సినిమాకి రేంజ్ కాదు. సో ఆమె నెగిటివ్ చెప్పకూడదు, బట్ ఆమె తీసుకున్న ఆ క్యారెక్టర్కి మనము చాలా ఇవ్వచ్చు. అసలు నేహా శెట్టి తన కొంచెంసేపు
ఉంటుందా? కొంతసేపు అంతే. ఫస్ట్ హాఫ్ ఒక లాస్ట్ బ్రేక్ క్లైమాక్స్ అంత వరకు ఉంటుందండి. ఎవరున్నారు? శరత్ కుమార్ ఉన్నారు అంతేనా? శరత్ కుమార్ గారు మెయిన్. అసలు ఆయన గురించి చెప్పాలి. ఆయన అసలు ఈ పాతకాలం మనిషి కూడా ఎత్తుకొచ్చినాడంటే ఆయన ఆయనకి బ్యానర్లు కట్టినారు దాంతో సినిమాలో. అవి చూసాను నాకు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఆయన చేయలా. ఇది డిఫరెంట్ అసలు చేసినాడు. బట్ ఇది ఈ సినిమాలో అనేది కొంచెం మనకి ఆయన నెగిటివిటీ కనబడుతుంది. నెగిటివిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ డ్యూట్ సినిమాలు. అసలు మ్యూజిక్ గురించి వల్లే కొట్టినాను. అసలు మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. హైలైట్ ఆయన ప్రదీప్ రంగనాథన్ చూపించేది చాలా. అసలు మనము ప్రతి ఒక్క సీను ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, దానికి మించి రేంజ్ ఇవ్వకపోతే కన్నా డూట్ సినిమా అసలు మీరు ఎన్ని సినిమాలు చూసినా వ్యర్థమే అసలు. అలాంటి సినిమా డ్యూడ్ అసలు. సో అందరికీ ఏం చెప్తావు ఆడియన్స్కి? ఎందుకు రావాలి డ్యూడ్కి? ఎందుకు రావాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూడ్ సినిమా చూసినాక మళ్ళీ చెప్పండి. అంతే అది సస్పెన్స్ చెప్పేసి ఇప్పుడు జనాలు తెలిసిపోతుంది, రారు. గమ్మున కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకోండి అంతే. మీరు పెట్టుకుని ప్రతి ఒక్క రూపాయికి ప్రదీప్ రంగనాథన్ ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తాడు చాలా. అసలు ఆయన గురించి చెప్పాలంటే చెప్పే కదా ఏం లేదు. అసలు ఆయన మన తెలుగు స్టేట్లోకి వచ్చేసినాడు అంతే. మళ్ళీ పోతావు నువ్వు సినిమాకి? అయ్యో తెలుగు హీరో ఆయన, తెలుగు హీరోనే. తమిళ అంతా వేస్ట్. మనం ఓన్ చేసుకునే అసలు ఈ సినిమా ద్వారా అసలు మన హీరో మన ప్రదీప్ రంగనాథ్ అనే లెవెల్ పోకపోతే సినిమా ఎన్ని సినిమాలు వేస్ట్ అసలు నా దృష్టిలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ బుక్ చేసుకొని కూర్చొని చూసేయండి. 2.5 గంట ఉంటుంది సినిమా. నాన్ స్టాప్ నవ్వుతారు, ఏడుస్తారు, బాధపడతారు. మొత్తం అన్ని ఆల్ కన్సెప్ట్ అన్నీ ఉన్నాయి. బట్ కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు లాగు ఏరేషన్ ఆ డైరెక్షన్ ఏదేదో పోతుందని. బట్ అదంతా ఊహించుకోద్దని. అక్కడే ఉండేది మెయిన్ కథ చెప్పాడు. అది ఎండ్ వరకు కూర్చుంటే నీకు అసలు మైండ్కి ఎక్కిపోతుంది. లాస్ట్ వన్ మగవాడ ప్రేమకి ఎప్పుడు విలువ లేదని అసలు నాకు అది మెయిన్. అదే చెప్పాడు సినిమాలో. అదే మొత్తం అదే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక మగవాడి ఫీలింగ్స్, ఒక అబ్బాయి ఫీలింగ్స్ని అతను చేసే మీకు ఏం చేస్తున్నాడు అనేది అది తెలుసుకోవాలి మెయిన్. అంతేగాని ఏదో లాస్ట్ పట్టుకొని ఏదో అనిపించేసి లేడీస్ వెళ్ళిపోతారు. కానీ మగవాడు అట్లా కాదు. ప్రతి ఒక అమ్మాయిని లవ్ చేసినాడంటే జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆ అమ్మాయికి ఏం కావాలో చూస్తాడు. అది నిజమైన లవ్ అంటే. హ్యాట్స్ ఆఫ్ డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ టీమ్. డైరెక్షన్ ఆయన పేరు గుర్తులేదు. ఆయన అసలు ఆయనకి మెయిన్ దండం, నిజంగా దండం పెట్టేస్తాను. ఆయన నా ముందరకు వస్తే కన్నా కాలు కూడా ముక్తానే. సో మైత్రి మూవీ కూడా మంచి సినిమా తీసుకొచ్చింది. మంచి సినిమా. వాళ్ళు ఎప్పుడు మంచి సినిమాలు తీసేది. జనాలు కొంతమందికి అర్థం కాదు అంతే. సో సినిమా పరంగా అసలు నేను అసలు ఆ డైరెక్టర్కి సినిమాలో యాక్టింగ్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కాళ్ళు ముక్కతా నేను. జై సినిమా. యాక్టింగ్ మాత్రం చాలా బాగా. మ్యూజిక్ కూడా మ్యూజిక్ అంతా బాగుంది.